బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో బస్సులు ఆపాలని సిఐటియు ఆధ్వర్యంలో వ్యాపారస్తులు నిరసన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ సెంటర్లో బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చి బస్టాండ్ సెంటర్లో బస్సులు ఆగకపోవడంతో వ్యాపారం లేక తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. వ్యాపారం లేక ఎండలో ఓ వ్యాపారస్తుడు కళ్లు తిరిగి పడిపోయిన సంఘటనలు జరిగాయని తెలిపారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ బస్సులు ఆపకపోవడం ద్వారా ఇటు చుట్టుపక్కల నుండి దాదాపు 10 గ్రామాల నుంచి వచ్చేవారు ఇబ్బందులు చెందుతున్నారన్నారు. పట్టణంలోనే ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రించడానికి బస్సులు ఆపకుండా చేసిన అసలైన ట్రాఫిక్ ఇంకా అలాగే ఉందని తెలిపారు. ఆటోల వల్ల కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ముందుగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెంటనే అధికారులు బస్సులు స్టాండ్లో ఆపేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముత్యాల గురునాథం, సీనయ్య, జిలానీ భాష, వ్యాపారస్తులు, ప్రయాణికులు పాల్గొన్నారు. బస్టాండ్ బస్సులు సమస్య ఉత్పన్నమైంది. ఆ బస్సుల సమస్య ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దాకా రావటం జరిగింది. ప్రజలు ఆడ నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 50 సంవత్సరాల నుంచి బస్సులు అక్కడ బస్టాండ్ సెంటర్లో ఆపేవాళ్ళు. దాన్ని ఇప్పుడు 15 రోజుల నుంచి ఆర్టీసీ సెంటర్కి మళ్ళిచ్చిన దానివల్ల ఆర్టీసీకి నష్టం, ప్రయాణికులకి నష్టం, వ్యాపారస్తులకి నష్టం. చిరు వ్యాపారస్తులు పువ్వులు, జామకాయలు, వేరుశనగకాయలు, అరటిపళ్ళు, ఇతర చిరు పదార్థాలు అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకి చాలా లాస్ అయిపోతుంది. వాళ్ళ కుటుంబాలు జీవనం మధ్యస్థంలో పడిపోయింది. వాళ్ళకి వ్యాపారమే జరగటం లేదు. సాయంకాలం పోయేతలకి ఎండిపోయిన పువ్వులు ఎత్తుకుపోయి ఆడిపోతే కళ్ళనీళ్ళే మిగిలింది వాళ్ళకి. ఆ కళ్ళనీళ్ళతో మీ ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తే వాళ్ళ గోష్ఠి కొట్టద్దని మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్తున్నాం. మేము ఇంకో సలహా చెప్తున్నాం. మీకు టౌన్ బస్సులు వేస్తున్నారు, ఆర్టీసీలో పెట్టుకోమని కాదు. టౌన్ బస్సులు నేరుగా తీసుకోపోయి గాంధీ సెంటర్ కాడికి పోయి గాంధీ సెంటర్లో నుంచి చెన్నూరు రోడ్డుకు వచ్చి చెన్నూరు రోడ్డులో నుంచి నేరుగా ఇట్ట బస్టాండ్కి, పోలీస్ స్టేషన్ మీద బస్టాండ్కి పోవచ్చు. ఆపుకుంటా పోవచ్చు, ప్రయాణికులు ఎక్కతా కూడా పోవచ్చు. ఆ వ్యాపారం ఉంది. పోయిన లాంగ్ బస్సులు వచ్చి 2 సెంటర్లు ఏర్పాటు చేసుకోండి. అటు పోయేతలకే యువతలో ఒక సెంటర్ ఉంది, ఇటు పోయేతలకే వైఆర్ బ్యాంక్ ఉంది. ఈ మధ్యలో దింపండి. పోయే వాళ్ళకి కానీ ఎక్కే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. ట్రాఫిక్ అని చెప్తున్నారు. ఇప్పుడు పోయి చూడండి, ప్రత్యక్షంగా ఆటోలు గుమ్ముకూడి స్కూటర్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నది. కానీ అక్కడి నుంచి పోవాలంటే 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. మగోళ్ళు కూడా ఎందుకు వీళ్ళకి ఇచ్చేది, ఆ 30 రూపాయలు ఎక్కి బస్సుల్లో ఆటోల్లోనే వెళ్ళిపోతున్నారు. బస్సులకు కూడా ఇబ్బంది అయిపోతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది, నష్టం కుదురుతుంది. దానికని మీరు ఖచ్చితంగా బస్సుల్ని ఆడ ఆపి మీరు మాట్లాడుకొని ఏదైనా కానీ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా, ఇబ్బంది జరగకుండా ఉండేటట్టుగా మీరు ఆ రకంగా చర్యలు తీసుకుంటారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. బస్టాండ్ ప్రాంతంలో గత 10 రోజుల నుంచి ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఆపడం లేదు. ఈ బస్సులు ఆగని దానివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అవుతూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళి బస్సులు ఎక్కాలని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం తీవ్రంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. దాని తగ్గట్టుగా వాళ్ళు నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కాలంటే 20 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికి బస్టాండ్ రావడానికే దూర ప్రాంతం ఆ పక్క నుంచి పక్కడానికి 10-20 రూపాయలు ఇచ్చి వస్తున్నప్పుడు ఇంకో 20 రూపాయలు అంటే దాదాపు ప్రయాణం భారం పెరిగిపోతా ఉంది.
బస్ స్టాండ్లో బస్సులు లేని దానివల్ల ఆటోలు పెట్టి ఆటోల్లో ప్రయాణికులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆర్టీసీకి కూడా బస్ స్టాండ్లో ఆపిన దానివల్ల ఆదాయం లేదు, పైపు నష్టం జరుగుతూ ఉంది. నెల్లూరు పోయేవాళ్ళు కానీ ఇటు సంగం వైపు పోయేవాళ్ళు కానీ 30 రూపాయలు ఇచ్చి ఆటోలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఆటో ఆటోకి 10 రూపాయలు బస్ స్టాండ్లో దిగి మళ్ళీ 30 రూపాయలు ఇవ్వాలంటే అదనపు భారం అని చెప్పి అందులో టైం కూడా కలిసి వస్తుందని ఆటోలకి వెళ్ళిపోతూ ఉన్నారు. బస్ స్టాండ్లో ట్రాఫిక్ వల్ల అటు మార్చామన్నారు. ట్రాఫిక్ ఏమి తగ్గడం లేదు. బస్ స్టాండ్లో ఆటోలు ఒకటి ఉన్నాయి, యథాస్థితి అది యథావిధంగానే ఉంటుంది. ఈ విధానాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. దీని తగ్గట్టు వ్యాపారాలు ఏంటంటే చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. బస్ స్టాండ్లో బస్సు కోసం 10 నిమిషాలు మనిషి ఉంటాడు కాబట్టి ఆడ వస్తువుల పూలు పళ్ళు కాయలు లేదా ఇంకేమైనా తినుబండాలు కొనుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు అవి ఆటోలోకి వెళ్ళిపోతూ ఉంటే చిరు వ్యాపారులకు వ్యాపారాలు ఉండవు. అందువల్ల ఏంటంటే మేము కోరేది కూడా ఏంటంటే ఖచ్చితంగా బస్ స్టాండ్లో బస్సులు ఆపాలా. ఇప్పుడు చాలా ఆత్మకూరు ఉంది, నెల్లూరు టౌన్ ఉంది, అన్ని ప్రాంతాల్లో బస్సులు ఆపుతారు. ఆత్మకూరులో ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంది, పంచాయతీ బస్ స్టాండ్ ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దింపేవాళ్ళు దిగుతా, ఎక్కేవాళ్ళు ఎక్కితే నేరుగా పంచాయతీ బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళు. అందువల్ల అధికారులు దీని మీద వెంటనే ఏదో ఒక చర్యలు తీసుకొని వెంటనే బస్ స్టాండ్లో బస్సులు ఆపే మార్గం ఆలోచించి ప్రయాణికులు అదే చిరు వ్యాపారాలను కాపాడాల్సిందిగా మేము ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం. సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ కాడ కాయలు పూలు పెట్టుకొని అమ్ముతున్నాం. ఈ నెల రోజుల నుంచి బస్సులు అక్క మాకు వ్యాపారాలు ఆగిపోయినాయి. ఒక రోజు తెచ్చుకొని 4 రోజులు అమ్ముకుంటున్నాం. మాకు లాస్ అయిపోతున్నాం. మాకు వ్యాపారాలు లేవు సార్. మాకు బస్సులు ఆగాల. బస్సులు ఆగితేనే మేము బతకాల. ముసలోళ్ళు బాలింతలు ముసలాయన అయితే నిన్న ఎండకు పడిపోయాడు. మేము పట్టుకొని నీళ్ళు తాపించి ఆడ కూర్చోబెట్టాం పరుగు మీద. అది బాలింతలు ముసలోళ్ళు ముతుకోళ్ళు మా వ్యాపారస్తులు బస్సు ఆగితే మేము బతకాలి. ఇన్ని సంవత్సరాల నుంచి బస్సులు బస్ స్టాండ్లోనే ఆగుతాయి. ఇప్పుడు ఆర్టీసీ కాడ ఆగలేక మేము భలే ఇబ్బందులు అయిపోయాయి. మాకు బస్సులు ఆపాలి సార్. Please subscribe SS News AP.